ఇచ్చట ఉమ్మి వేసినచో 50 రూపాయల జరిమానా విధించబడును. ఇచ్చట వాహనాలు నిలిపినచో 1000 రూపాయల జరిమానా విధించబడును. ఇచ్చట చెత్తేసినచో 500 రూపాయల జరిమానా అని ఇట్లా జరిమానాలు వేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టోలు రాహుల్ గాంధీ సార్కు 200 జరిమానా వేసిరట. పాపం అంత పైకం ఎట్లా కడతాడో ఏందో. మన మల్లారెడ్డి సార్ లెక్క పాలమ్మే కడతాడో పూలమ్మే కడతాడో. అరే రే రే ఎంత కష్టం వచ్చిందిలా రాహుల్ గాంధీ సార్కు. అప్పట్లాగా 2 ఏళ్ల కిందట మరాఠా యోధుడు వీర సావర్కర్ మీద నోరు వారేసుకుండని ఉత్తరప్రదేశ్లో ఎవరో ఆయన మీద కేసు పెట్టిరట. అప్పటి సంది లక్నో కోర్టులో ఆ కేసు నడుస్తుందట. ఇక ఆ కేసు జడ్జి సార్ల ముంగడికి వచ్చుడు, రాహుల్ సారు కోర్టుకు హాజరు కాకపోడు, వాయిదాల మీద వాయిదాలు వేసుడు, ఇదే కథ నడుస్తుంది. మళ్ళా ఆ కేసు వాయిదా నిన్న కూడా ఉండేనట. మరి ఈ స్థాపన వచ్చిందా అంటే రాలే. ఏం సంగతే, మీ ఓడు వస్తాడా రాడా అని రాహుల్ గాంధీ కేసును వాదిస్తున్న వకీల్ సాబుని అడిగితే రాజకీయాలలో బిజీ ఉండి రాలేకపోతున్నాడు సార్, ఈ కేసును మళ్ళోసారి వాయిదా వేయగలరని కోరిండట. ఏందయ్యా ఇది, ఏమన్నా పద్ధతేనా? ఎన్ని మాటల వాయిదాలు వేయాలి? చల్ ఇట్లయితే నడవదు గాని ఈసారి ఫైన్ వేస్తున్నాం అని ఆయనతో 200 రూపాయల జుర్మానా వేసిరట. పాపం ఎంత కష్టం వచ్చింది చూడు రాహుల్ సార్కు. మరి ఆ 200 రూపాయలు ఎటకేల్దిస్తాడు ఏం కథను? అసలే అధికారానికి అందనంత దూరం ఉండు, ఉద్యోగం లేదు సద్యోగం లేదా. పార్టీ ముఖ్య నాయకులంతా చందాలేసుకొని కడితేనే అవుతుంది కావచ్చు, లేదంటే మన అంబర్పేట హనుమంత నన్ను బదిలడిగినా బాగుండు. 200 ఏంది, రాహుల్ సార్ కోసం 2 లక్షలు జుర్మానా వేసినా కడుతుండే అని అంత పెద్ద లీడర్ మీద 200 ఫైన్ వేసిన ముచ్చట చూసిన వాళ్ళంతా కామెంట్లు పెడుతున్నారట.